హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి 2024 సంబంధించి మ్యాథ్స్ నెంబర్స్ ఈరోజు డే 3 వీడియో, డే 1 డే 2 ఆల్రెడీ మార్నింగ్ ఈవినింగ్ చొప్పున 4 వీడియోలు అప్లోడ్ అయ్యాయి. ఈరోజు డే 3 ఓన్లీ 1 వీడియో. ఎందుకంటే మ్యాథ్స్ 9 చాప్టర్స్ 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్, నెంబర్స్కి సంఖ్యలకి రిలేటెడ్ టాపిక్స్ అన్ని 9 చాప్టర్ల మీద 50 బిట్లు తయారు చేయడం జరిగింది. మీకు ఆ 50 బిట్లు కూడా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు 50 బిట్లు 50 రకాల బిట్లు మీకు కూడా ఎలా చేయాలో తెలుస్తుంది. ఇంకా టెక్స్ట్ బుక్ చేసేటప్పుడు బిట్లు ఏ విధంగా ఫ్రేమ్ అవుతాయి కూడా బాగా తెలుస్తుంది. కాబట్టి 50 బిట్లు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు బిట్ ఫ్రేమింగ్ మరి బిట్ల యొక్క ఆన్సర్లు కూడా బాగా తెలుస్తాయి. ఇంకా రేపటి వీడియోలో 6వ తరగతి తెలుగు సెమిస్టర్ 1 అంటే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 6వ తరగతి టెక్స్ట్ బుక్లో లేవు కాబట్టి మొదటి 6 పాఠాల నుంచి దాదాపుగా కొన్ని బిట్లు తయారు చేయడం జరిగింది. అది రేపు మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే మనం మ్యాథ్స్ నెంబర్స్ మీద 50 బిట్లకి మొత్తం బిట్లన్నీ ఇప్పుడు చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ కూడా బిట్ వెంటనే ఉంటుంది. 1వది 2 3లను సమాన సంఖ్యలో ఉపయోగించి 6 అంకెల పెద్ద చిన్న సంఖ్యలు తయారు చేయండి. వాటి మధ్య భేదం తెలియజేయండి. 1,11,111, 1,10,889, 90,909, 20,202. ఆన్సర్ ఆప్షన్ బి 1,10,889. ఎలా అంటే 2 3లతో పెద్ద సంఖ్య 3,33,222, చిన్న సంఖ్య 2,22,333 సమాన సంఖ్యలో కాబట్టి భేదం 1,10,889. రెండవది 1 మిలియన్ అంటే ఎన్ని వేలు? 1000,000, 10,000, 10 లక్షల వేలు, 100,000. ఆన్సర్ ఆప్షన్ ఏ 1000,000. మిలియన్ అంటే 1000,000, 1000కి 3 సున్నాలు, 1000కి 3 సున్నాలు, మొత్తం 6 సున్నాలు కాబట్టి 1 మిలియన్. మూడవది 1 బిలియన్ = డాష్ మిలియన్లు, 10, 100, 1000, 10,000. ఆన్సర్ ఆప్షన్ సి 1000 మిలియన్లు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. అదే 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. ఎలా వస్తుంది? ట్రిలియన్ అనేది పెద్ద కొలత. నాలుగవది 1 కిలోమీటర్కి ఎన్ని మిలియన్ల మిల్లీమీటర్లు? 1, 0.5, 2, 10. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మిలియన్ మిల్లీమీటర్లు. కిలోమీటర్కి మిలియన్ మిల్లీమీటర్లు అంటే 10 లక్షల మిల్లీమీటర్లు వస్తాయి. ఎలాగ ఇక్కడ చూడండి. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, 1000 × 100 సెంటీమీటర్లు 1 మీటర్కి, 1000 × 100 × 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. అలా 10 లక్షల మిల్లీమీటర్లు, 1 మిలియన్ మిల్లీమీటర్లు. నెక్స్ట్ బిట్ 5వది 1 గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? 1 గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? 10, 100, 1000, 10,000. ఆన్సర్ ఆప్షన్ సి 1000 మిల్లీగ్రాములు. 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు వస్తాయి. 6వది 1 పెట్టెలో 20 మిల్లీగ్రాముల బరువున్న 2 లక్షల ఔషధ మాత్రలు కలవు. బాక్సులో అన్ని మాత్రల యొక్క మొత్తం బరువు కిలోగ్రాముల్లో ఎంత? 4 కేజీలు, 0.4 కేజీలు, 0.04 కేజీలు, 40 కేజీలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 4 కేజీలు. 20 మిల్లీగ్రాముల బరువున్న 2 లక్షల ఔషధ మాత్రల యొక్క బరువు 4 కేజీలు. ఎలా అంటే 20 మిల్లీగ్రాములు × 2 లక్షలు = 4 పక్కన 6 సున్నాలు అంటే 40 లక్షలు. 40 లక్షలు / 1000, ఎందుకంటే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు కాబట్టి 4,000 గ్రాములు. 4,000 గ్రాములు అంటే 4 కేజీలు. ఇలా వస్తుంది లెక్క. నెక్స్ట్ది 7వది 1 పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసులలో దీన్ని నింపవచ్చు? 186, 178, 166, 180. ఆన్సర్ ఆప్షన్ డి 180. ఎలా అంటే పాత్రలో మొత్తం పెరుగు 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు, ఒక్కొక్క గ్లాసులో పట్టే పెరుగు 25 మిల్లీలీటర్లు, భాగాహారం 4,525 చేస్తే 180 వస్తుంది కాబట్టి 180 గ్లాసులు. 8వది సహజ సంఖ్యలలో 1కి పూర్వ సంఖ్య ఏది? 0, 2, -1 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 ఇలా వస్తుంది కాబట్టి సహజ సంఖ్యలో 1కి పూర్వ సంఖ్య ఉండదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. 9వది క్రింది వానిలో అసత్యం ఏది? అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలే. అతి చిన్న పూర్ణాంకం 0. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అవుతుంది. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అవుతుంది. ఇది తప్పు. ఎందుకంటే 99 2 అంకెల సంఖ్య, దాని యొక్క ఉత్తర సంఖ్య 100 3 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి ఈ నిర్వచనం అనేది తప్పు. మిగతా 2 సరిపోతాయి. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలే, అతి చిన్న పూర్ణాంకం 0. ఈ ఆప్షన్ సి మాత్రం తప్పు కాబట్టి అదే అసత్యం. నెక్స్ట్ 10వది మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను ఏమని పిలుస్తారు? పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి సహజ సంఖ్యలు. మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటారు, నేచురల్ నెంబర్స్. ఎందుకంటే మనం లెక్కించేటప్పుడు 1, 2, 3 లెక్కిస్తాం కాబట్టి జనరల్గా సాధారణంగా లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటారు.
11వది క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య కానిది 6, 28, 496, 7128. ఆన్సర్ ఆప్షన్ డి 7128. ఇది పరిపూర్ణ సంఖ్య కాదు, శుద్ధ సంఖ్య అని కూడా అంటారు. 8128 పరిపూర్ణ సంఖ్య. వరుసగా వచ్చే 4 సంఖ్యలు ఇవే: 6, 28, 496, 8128. 7128 అయితే కాదు, ఇది పరిపూర్ణ సంఖ్య అనేది కాదు. జనరల్గా పరిపూర్ణ సంఖ్యలకు చివరి ఎక్కువగా 6 మరి 8 అనే సంఖ్యలు ఉంటాయి, కానీ అందులో కూడా మనం చూసుకోవాలి. 12వది ప్రధాన సంఖ్యల గురించి సరికానిది. ఇవి సులభంగా కనుగొనడానికి ఎరటోస్థెనిస్ జల్లెడ పద్ధతి కనుగొన్నాడు. ఎరటోస్థెనిస్ గ్రీకు దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. ఈయన ఈ జల్లెడను క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అందించాడు. ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి. ఈయన ఈ జల్లెడను క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అందించాడని తప్పు. ఈయన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి ఇది తప్పు వాక్యము. మిగతా 2 సరిపోయాయి. 13వది 31, 43, 93, 97, 79, 59లలో ప్రధాన సంఖ్య కానిది 43, 93, 97, 59. ఆన్సర్ ఆప్షన్ బి 93. ఇది 3 చేత భాగించబడుతుంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. 9, 3, 12 కాబట్టి 1, 2, 3. దీని యొక్క అంకమూలం 3 వస్తుంది కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. 14వది మధ్యలో ప్రధాన సంఖ్య లేని 100 లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలు క్రింది ఏ సంఖ్యల మధ్య కలవు? 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 100. ఆన్సర్ ఆప్షన్ డి 90 నుంచి 100. 90 నుంచి 100 మధ్యలో వరుస సంయుక్త సంఖ్యలు ఎక్కువ ఉంటాయి. 90, 91, 92, 93, 94, 95, 96. మరలా 97 ప్రధాన సంఖ్య వస్తుంది కాబట్టి అక్కడ మాత్రమే 7 వరుస సంయుక్త సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ 15వది ఒక 6 అంకెల సంఖ్యకు 8 భాజనీయతా సూత్రం చూడవలనంటే ఆ 6 అంకెల సంఖ్యలలో ఎన్ని అంకెలు 8 చేత భాగించబడాలి? చివరి 2 అంకెలు, చివరి 3 అంకెలు, చివరి 4 అంకెలు, చివరి 1 అంకె. ఆన్సర్ ఆప్షన్ బి చివరి 3 అంకెలు. ఒక సంఖ్యలో ఎన్ని అంకెల సంఖ్య అయినా కనీసం 3 అంకెల సంఖ్య ఉండి ఎన్ని అంకెల సంఖ్య అయినా చివరి 3 అంకెలు 8 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 8 చేత భాగించబడుతుంది. అదే 8 యొక్క భాజనీయత సూత్రం. 16వది 7146 అనే సంఖ్య క్రింది ఏ అంకెల చేత భాగించబడతాయి? 3, 6, 9 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఎందుకంటే 7146 యొక్క అంకమూలం 9 కాబట్టి 3 చేత భాగించబడుతుంది. ఇది 3 చేత భాగించబడి చివరి 6 సరిసంఖ్య కాబట్టి 6 చేత కూడా భాగించబడుతుంది. ఇంకా 9 చేత కూడా భాగించబడుతుంది ఎందుకంటే దీని అంకమూలం 9 కాబట్టి. సో ఆన్సర్ పైవన్నీ 3, 6, 9 ఈ 3 చేత కూడా 7146 అనే సంఖ్య భాగించబడుతుంది. 17వది 91, 112, 49ల గసాక ఎంత? 49, 7, 6, 12. ఆన్సర్ ఆప్షన్ బి 7. ఎలా అంటే 49కి 91కి కడితే 49 ఒకటి 49, 91 49 తీస్తే 42, 42 ఒకటి 42, 7 6ల. సో 49కి 91కి 7 వచ్చింది. 7కి 112కి 7 16 112 కాబట్టి 7 గసాక లేదా గసాబా 7. ఆన్సర్ ఆప్షన్ బి. 18వది a = 2 × 2 × 2 × 5, b = 2 × 2 × 2 × 3, c = 3 × 3 × 5 లా కసాగు ఎంత? 3 × 3 × 5, 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 × 5, 3 × 5, 2 × 2 × 2 × 3 × 5. ఆన్సర్ ఆప్షన్ బి 4 రెళ్ళు 2 మూడులు 1 5. ఎందుకంటే కసా కట్టేటప్పుడు ఎక్కువ ఉన్నవే మనం తీసుకోవాలి. 4 రెళ్ళు ఉన్నాయి, 2 మూలు ఉన్నాయి, 1 5 ఉంది. 19వది ఒక ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 680 లీటర్ల కిరోసిన్ నూనె ఉంటుంది. 2 ట్యాంకర్ల కిరోసిన్ నూనెను ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనండి. 170 లీటర్లు, 180 లీటర్లు, 160 లీటర్లు, 135 లీటర్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ 170 లీటర్లు. మీరు లెక్క చేసుకునేటప్పుడు కొంచెం మ్యూట్లో పెట్టి లేదా వాయిస్ తగ్గించి లెక్క చేసుకుని ఆన్సర్ చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఆన్సర్ అయితే ఇక్కడ ఆప్షన్ ఏ. ఎలా అంటే మనం ఇక్కడ గరిష్ట సామర్థ్యం కాబట్టి గసక కట్టుకోవాలి. 850కి 680కి గసక కడితే 681 680 170 వస్తుంది. అక్కడ 680 వేస్తే 170 4 680 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 170 అనేది గరిష్ట సామర్థ్యం గసాక అవుతుంది. సో 170 లీటర్ల పాత్రతో ఈ రెండింటిని కూడా ఈజీగా మనం నింపవచ్చు. నెక్స్ట్ బిట్ 20వది 18, 24, 32ల చేత భాగించబడే అతి చిన్న 4 అంకెల సంఖ్య ఎంత? 1440, 1152, 1040, 1052. ఆన్సర్ ఆప్షన్ బి 1152. ఎలా అంటే అతి చిన్న కాబట్టి మనం ముందుగా కసాగు కట్టుకోవాలి. ఇచ్చిన 3 సంఖ్యలకి కసాగు కడితే
ఇక్కడ చివరికి 288 వచ్చింది కసాగు. ఈ కసాగు చేత 4 అంకెల చిన్న సంఖ్య కాబట్టి 288 రేళ్ళ 576, 288 మూడుల 864, 288 నాలుగుల 1152. సో ఇచ్చిన వరుస సంఖ్యల్లో 1152 4 అంకెల చిన్న సంఖ్య కాబట్టి అదే ఆన్సర్ ఆప్షన్ బి 1152. నెక్స్ట్ 21వది -20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఎంత ఎక్కువ? 20, 0, 40, 400. ఆన్సర్ ఆప్షన్ సి 40. ఎందుకంటే -20 ఎంత ఎక్కువ అంటే -20 నుంచి 0కి 20, 0 నుంచి 20కి 20, మొత్తం 40. 22వది -7 ప్లస్ ఇంటూ -7 మైనస్ ఇంటూ -7 ప్లస్ ఇంటూ -7 ఈక్వల్ టు ఎంత? 0, -7 -14 7. ఇక్కడ -7కి తర్వాత -7 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి. సో -14 తర్వాత మైనస్ ఇంటూ -7 ప్లస్ ఇంటూ -7 ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి -14. 23 0 అనేది ఒక డాష్, రుణపూర్ణ సంఖ్య, ధనపూర్ణ సంఖ్య, ఏ మరియు బి ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏదీ కాదు. 0 అనేది ధనపూర్ణ సంఖ్య కానీ రుణపూర్ణ సంఖ్య కానీ ఏది అవ్వకుండా ఉండే ఒక రకమైన సంఖ్య. 24వది క్రింది వానలో అత్యంత చిన్నది ఏది? -100, -10, -5, -90. ఆన్సర్ ఆప్షన్ ఏ -100. రుణపూర్ణ సంఖ్యల్లో ఏది పెద్దదైతే అదే చిన్నదవుతుంది. అన్నిటికంటే అతి పెద్దది -1గా చెప్తారు. 25వది క్రింది వానలో పూర్ణ సంఖ్యలు పాటించనిది సంకలన సహచర ధర్మం, సంకలన స్థిత్యంతర ధర్మం, వ్యవకలన స్థిత్యంతర ధర్మం, వ్యవకలన సంవృత ధర్మం. ఆన్సర్ ఆప్షన్ సి వ్యవకలన స్థిత్యంతర ధర్మాన్ని పూర్ణ సంఖ్యలు పాటించవు. సంకలన సహచర ధర్మాన్ని, సంకలన స్థిత్యంతర ధర్మాన్ని, వ్యవకలనంలో సంవృద్ధ ధర్మాన్ని పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి. ఇలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కువగా సంఖ్యల్లో మనకున్న టెక్స్ట్ బుక్లో ఇలాంటివి ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇందులో నుంచి దాదాపుగా 2 నుంచి 3 బిట్లు అయితే రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి థియరీ పార్ట్ని అయితే మిస్ చేయొద్దు, సింపుల్గా ఉంటాయి. ఒకసారి మనం కాన్సెప్ట్ వైజ్గా చదివితే దాదాపుగా లైఫ్ టైం గుర్తుండిపోయేలాగే ఉంటాయి. కాన్సెప్ట్ వైజ్గా చదువుకోండి. నెక్స్ట్ బిట్ 26. ఒక ఎలివేటర్ గనిలోకి నిమిషానికి 6 మీటర్ల వేగంతో దిగుతుంది. అది నేల మట్టం నుండి 10 మీటర్ల పైనుండి దిగుచున్నచో -350 మీటర్ను చేరుటకు ఎంత సమయం పడుతుంది? 60 నిమిషాలు, 600 నిమిషాలు, 120 నిమిషాలు, 100 నిమిషాలు. ఇక్కడ నిమిషానికి వెళ్ళే స్పీడ్ 6 మీటర్లు, మొత్తం దూరం 350 ప్లస్ 10 కాబట్టి 360 మీటర్లు. అంటే 10 మీటర్ల హైట్ నుంచి భూమి లోపలికి -350 కాబట్టి మొత్తం 360 మీటర్లు. సో 6 చేత 360ని భాగిస్తే 60. సో 60 నిమిషాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ. 27 సాధారణంగా ఏ పూర్ణ సంఖ్య అయినా a/0 0, ఏ 1 నిర్వచింపబడదు. ఆన్సర్ ఆప్షన్ డి నిర్వచింపబడదు. ఎందుకంటే హారంలో 0 ఉంది కాబట్టి అది పూర్ణ సంఖ్య అయింది కాబట్టి నిర్వచింపబడదు. నెక్స్ట్ బిట్ 28. క్రింది వానలో అకరణీయ సంఖ్యలు ఏవి? 3/4 -5/7 0.71. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 3 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3. ఈ పై 3 కూడా అకరణీయ సంఖ్యలే. భిన్నం రూపంలో ఉన్న, భిన్నంలో రుణభిన్నమైన, దశాంశ రూపంలో ఉన్న ఈ 3 కూడా అకరణీయ సంఖ్య వర్గంకే చెందుతాయి. 29వది 5xy యొక్క అవిభాజ్య కారణాంక రూపం 5 × x × y, 5 × xy, 5 × xy, 5x × y. ఆన్సర్ ఆప్షన్ ఏ 5 × x × y. ఇలా మాత్రమే అవిభాజ్య కారణాంక రూపం రాయాలి. ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో ఉన్నట్లయితే రాయకూడదు. ప్రధాన కారణాంక రూపం లేదా అవిభాజ్య కారణాంక రూపం అని దీన్నే అంటారు. ఇలా మాత్రమే ప్రతిదాన్ని ఇంటూ పెట్టి మాత్రమే రాయాలి. 30వది 12a² b + 15ab² కారణాంక విభజన చేయండి. 3ab × 5a + 4b, 4ab × 3a + 3b, 3ab × 4a + 5b, 3ab × 4a + 4b. ఇక్కడ ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ సి 3ab × 4a చేస్తే 3 × 4 12a²b వస్తుంది, ప్లస్ 3ab × 5b చేస్తే 15 × ab² వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి. సింపుల్ ఇలాంటివి. 31 a² - 2ab + b² - c²ను కారణాంక విభజన చేయగా a - b - c × a - b + c, a - b - c (2), a - b - c (2), a + b - c (2), a + b + c (a + b + c). ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ a - b - c (a - b + c). ఎలా అంటే ఇక్కడ a² - 2ab + b² - c² కాబట్టి ముందు ఇచ్చిన 3 పదాలు చూసుకుంటే అది
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం పక్కన మైనస్ సి స్క్వేర్ కాబట్టి మరలా దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా అప్లై చేస్తే ఏ మైనస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి. సో ఏ మైనస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి. ఆన్సర్ ఆప్షన్ ఏ. 32 6x³ బై 2x ఇంటూ 3x యొక్క విలువ ఎంత? 3x² 3x³ 9x³ 3x. ఆన్సర్ ఆప్షన్ సి 9x³. ఎలా అంటే ఈ కింద ఉన్న ఎక్స్కి 3xలో ఎక్స్కి పోతుంది, 2 1 2 3 3 3 9 9x³. ఆన్సర్ ఆప్షన్ సి. 33 BCA ఒక సంఖ్య అనుకుంటే దాని విస్తరణ రూపం b ప్లస్ సి ప్లస్ ఏ 100a ప్లస్ 10b ప్లస్ సి 100b ప్లస్ 10c ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆన్సర్ ఆప్షన్ సి 100b ప్లస్ 10c ప్లస్ ఏ. ఎందుకంటే 100లు 10లు 1లో 3 అంకెల సంఖ్య రూపం ఉంటుంది కాబట్టి బీని 100 చేత సిని 10 చేత ఏని 1 చేత గుణించాలి, అలా వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. 34 జెడ్ ఒక అంకె అయితే 3100 అక్కడ జెడ్ బదులు జెడ్ ఇచ్చారు, అక్కడ అంకె బదులు 5 9 యొక్క గుణిజం అయ్యేట్లు జెడ్ విలువ కనుక్కోండి. 0 6 9 ఏ మరియు సి. ఇక్కడ మనం అంకమూలం రావాలి మనకి. ఇక్కడ జెడ్ తప్పిస్తే 3 1 5 మొత్తం 9 అవుతుంది కాబట్టి జెడ్ 0 అయినా అవ్వచ్చు 9 అయినా అవ్వచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి. అంటే 0 ఇచ్చిన 9 చేత భాగించబడుతుంది, అక్కడ 9 వేసినా అది 9 చేత భాగించబడుతుంది. 35 ప్రతి అకరణీయ సంఖ్య ఒక డాష్ పూర్ణ సంఖ్య, వాస్తవ సంఖ్య, సహజ సంఖ్య, పూర్ణాంకం. ఆన్సర్ ఆప్షన్ బి వాస్తవ సంఖ్య. ప్రతి అకరణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్యకి చెందుతుంది, ఎందుకంటే వాస్తవ సంఖ్యల్లో అన్ని సంఖ్యలు ఉంటాయి. 36 ప్రతి 2 సంఖ్యల మధ్య ఎన్ని అకరణీయ సంఖ్యలు ఉంటాయి? 2 అకరణీయ సంఖ్యలు ఉండవు, అపరిమితమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి, ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి 2 సంఖ్యల మధ్య అపరిమితమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. 37 1 నుండి 100 వరకు సంఖ్యల వరుస క్రమంలో రాస్తే 1 అనే అంకెను ఎన్నిసార్లు ఉపయోగిస్తాం? 19 20 21 22. ఆన్సర్ ఆప్షన్ సి 21. మనం 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాస్తే అందులో 1ని 21 సార్లు ఉపయోగిస్తాం, కావాలంటే చెక్ చేయండి. అదే 100 లోపు అని అడిగితే 20 సార్లు, ఎందుకంటే 100లో 1 పోతుంది కాబట్టి 100 లోపు 1ని 20 సార్లు, 100 వరకు అయితే 21 సార్లు ఉపయోగిస్తాం, గుర్తుంచుకోండి. 38 9805 సంఖ్య నుండి క్రింది ఏ కనిష్ట సంఖ్యను మనం తీసివేస్తే అది 8 చేత భాగించబడుతుంది? 5 8 3 2. ఆన్సర్ ఆప్షన్ ఏ 5. ఎలా అంటే 8 చేత భాగించబడాలంటే చివరి 3 అంకెలు తీసేయాలి కాబట్టి, చివరి 3 అంకెలు 8 చేత భాగించబడాలి కాబట్టి 80 పక్కన 1ల స్థానంలో 5 ఉంది, 5ని తీస్తే 800 అవుతుంది కాబట్టి 8 చేత భాగించబడాలంటే ఆప్షన్ ఏ 5ని తీసివేయబడాలి. 39 క్రింది వానిలో 45 చేత భాగించబడే సంఖ్య ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 3,06,990. ఎలా అంటే 45 చేత భాగించబడాలంటే 5 మరియు 9 రెండింటి చేత భాగించబడాలి. చివర 0 5 ఉన్నాయి కాబట్టి అన్ని సంఖ్యలు 5 చేత భాగించబడతాయి, 9 చేత మనం చూసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ బిలో ఉన్న సంఖ్యకు అంకమూలం 9 చేత భాగించబడేంత అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. కావాలంటే చెక్ చేయండి ఒకసారి. 40 2 వేర్వేరు సంఖ్యల మొత్తం ఏ మరియు వాటి లబ్ధం బి అయితే ఆ 2 సంఖ్యల విలోమాల మొత్తం ఎంత? a/b 1/a ప్లస్ 1/b b/a a/b. ఆన్సర్ ఆప్షన్ ఏ a/b. ఎలా అంటే ఇక్కడ 2 సంఖ్యలు x y అనుకుంటే x ప్లస్ y 2 సంఖ్యల మొత్తం a, అది లబ్ధం xy b. ఇక్కడ విలోమాలు 1/x ప్లస్ 1/y y ప్లస్ x/xy. సో చేసుకుంటే a/b అంటే 2 సంఖ్యల మొత్తం a, వాటి లబ్ధం b అయితే ఆ 2 సంఖ్యల విలోమాల మొత్తం a/b అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 41 2 సంఖ్యల మొత్తం అనేది ఆ 2 సంఖ్యల యొక్క భేదానికి 3 రెట్లు అయినా ఆ 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 1:3 3:1 1:2 2:1. ఆన్సర్ ఆప్షన్ డి 2:1. అలాగే ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. 2 సంఖ్యల మొత్తం a ప్లస్ బి, వాటి భేదం a మైనస్ బి. సంఖ్యల మొత్తం అనేది భేదానికి 3 రెట్లు కాబట్టి 3 చేత గుణించాలి. a ప్లస్ బి = 3a మైనస్ 3b, b ప్లస్ 3b = 3a మైనస్ a, 4b = 2a, 4b/2 = a, 2b = a, 2/1 = a/b, a/b = 2:1. ఇలా వస్తుంది వాటి నిష్పత్తి 2:1. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ 42 64² మైనస్ 36² = 20 × a అయితే ఏ విలువ ఎంత? 120 140 112 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి 140. ఎలా అంటే ఇక్కడ 64 అనేది a² మైనస్ b² చూసుకుంటే
64 + 36, 64 - 36 20 × A. 100, 28 20 × A. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే A అనేది 140 వస్తుంది. ఇలా ఆప్షన్ బి 140 ఆన్సర్. 43వది A, Bలు రెండు బేస్ సంఖ్యలు అయితే క్రింది వారిలో ఏది సరి సంఖ్య అవుతుంది? A + B + 2AB, A + B + AB, A + B + 1 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ + B + 2AB. ఎలా అంటే A1, B3 రెండు సరి సంఖ్యలు అనుకుంటే అన్నింట్లో అప్లై చేస్తే ఆప్షన్ ఏ సరిపోతుంది. ఎలా అంటే 1 + 3 4 + 2 × 1 × 3 6 మొత్తం 10 అవుతుంది. కాబట్టి అదే రుజువు అవుతుంది. 44వది 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 16, 18, 24, 25. ఆన్సర్ ఆప్షన్ ఏ 16. 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు 16. దీనికి కూడా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మరో వీడియో వస్తుంది. దాంతో ప్రధాన సంఖ్యల గురించి పూర్తిగా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 45. రెండు ప్రధాన సంఖ్యల కసాగ్ అనేది వాటి మొత్తం, వాటి లబ్ధం, వాటి భేదం, వాటి గుణిజాల లబ్ధం. ఆన్సర్ ఆప్షన్ బి వాటి లబ్ధం. రెండు ప్రధాన సంఖ్యల యొక్క కసాగు వాటి లబ్ధానికి సమానము. 46వది ఒక పుస్తకంలో మొదటి పేజీలో ఒక పువ్వు బొమ్మ, రెండవ పేజీలో 2 బొమ్మలు, మూడవ పేజీలో 3 బొమ్మలు, ఇలా 100వ పేజీలో 100 బొమ్మలు ఉంటే మొత్తం బొమ్మలు ఎన్ని? 5000, 5050, 1050, 1550. ఇక్కడ 1, 2, 3 ఇలా 100 వరకు ఉంటాయి కాబట్టి వరుస సహజ సంఖ్యలు మొత్తం కట్టినా ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. వరుస సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n/2 × 2a + n - 1 × d. అది కడితే ఇక్కడ 100/2 × 10 × 1 + 100 - 1 × 1 50 × 101 5050. ఇక్కడ n అంటే మొత్తం, a అంటే మొదటి సంఖ్య, d అంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్యల మధ్య భేదం. ఇలా చేసుకుంటే శ్రేణులో లెక్కలాగా వస్తుంది. నెక్స్ట్ బిట్ 47వది అతి చిన్న సంయుక్త సంఖ్య 1, 2, 3, 4. ఆన్సర్ ఆప్షన్ డి 4. అతి చిన్న సంయుక్త సంఖ్య 4. ఎందుకంటే కనీసం 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్య 4 కాబట్టి అతి చిన్న సంయుక్త సంఖ్య 4. 48. అతి చిన్న పరిపూర్ణ సంఖ్య 2, 4, 6, 8. ఆన్సర్ ఆప్షన్ సి 6. అతి చిన్న పరిపూర్ణ సంఖ్య 6. 49వది 100 వరకు గల సహజ సంఖ్యల వ్యాప్తి ఎంత? 100, 99, 101, 98. సహజ సంఖ్యల వ్యాప్తి పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య 100, చిన్న సంఖ్య 1. 100లోంచి 1 తీస్తే 99. ఆన్సర్ ఆప్షన్ బి. 50వది అకరణీయ సంఖ్యలను వేటితో సూచిస్తాం? Z, N, R, Q. ఆన్సర్ ఆప్షన్ డి Q. ఇవి ఫ్రెండ్స్ 50 బిట్లు. మొత్తం 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి నుంచి సంఖ్యల మీద రిలేటెడ్ టాపిక్స్ మొత్తం 9 చాప్టర్లని గ్యాదర్ చేస్తూ 50 బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ బిట్లన్నీ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చేశారో కూడా తెలియచేయండి. అలాగే రేపటి వీడియోలో అంటే డే 4 మార్నింగ్ వీడియోలో 6వ తరగతి తెలుగు సెమిస్టర్ 1 అంటే మొదటి 6 పాఠాలకు సంబంధించి పరిచయం, కవి పరిచయాలు, పాఠాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు వాటి మీద బిట్లు ఉంటాయి. వాటి కోసం రెడీగా ఉండండి. ఈ రోజుకైతే ఈ మ్యాథ్స్ నెంబర్స్ వీడియోయే లాంగ్ వీడియో మొత్తం చూడండి. మీకు బిట్లనే తెలుస్తాయి, ఎలా ఫ్రేమింగ్ అవుతాయి తెలుస్తాయి, ఆన్సర్లు కూడా తెలుస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే పిన్ రూపంలో తెలియజేస్తాను, అంటే కామెంట్ పిన్ చేయబడి ఉంటుంది, అవి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.